హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ఆండ్రాయిడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్. ఈరోజు మీకు మీ ఫోన్లోను మీ పిల్లల ఫోన్లోను అడల్ట్ సెల్స్ని ఎలా బ్లాక్ చేయాలో చెప్తాను. చెప్పబోయే ముందు నా ఛానల్ని తన ఛానల్లో ప్రమోట్ చేసిన టెక్ ట్రూ తెలుగు పఠాన్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ ఛానల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకే, ముందు మన అడల్ట్ సెల్స్ బ్లాక్ చేయడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటే వైఫైతో ఆఫ్ చేయడం, ఒకటే మొబైల్ డేటాతో. ఇప్పుడు మీకు వైఫైతో ఎలా బ్లాక్ చేయాలో చెప్తాను. ముందుగా నేను ఇప్పుడు మీకు వైఫై కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూసారంటే నా పైన లెనోవో K5+ ఉంది కదా, అది మా తమ్ముడిది. నేను దాన్ని ఓపెన్ చేసి మీకు ఎలా బ్లాక్ చేయాలో చెప్తాను అన్నమాట. ముందు దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూసారంటే ఇక్కడ IP స్టాటిస్టిక్స్ ఉంది కదా, IP స్టాటిస్టిక్స్ అనేది స్టాటిస్టిక్స్లో ఉండదు, దాని DHCP ఉంటుంది. నేను దాన్ని స్టాటిస్టిక్స్లో మార్చుకొని మీకు ఇప్పుడు చూపిస్తాను. అది ఫస్ట్ DHCPలో అంటే అలా ఉంటుంది, స్టాటిస్టిక్స్లో మార్చాను. చూసారంటే DNS1 ఉంది కదా, అక్కడ మనం ఒక నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు ఆ నెంబర్ చెప్తాను. 208.67.222.123. చూసారంటే నేను అదే టైప్ చేయబోతున్నాను ఇప్పుడు కూడా. 208.67.222.123 అనమాట. అది మీరు టైప్ చేసుకొని దాన్ని కాపీ చేసేసి కింద కూడా మీరు DNS2లో కూడా దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసేసి జస్ట్ ఓకే క్లిక్ చేస్తే చాలు. ఇంకా మీ ఫోన్లో అడల్ట్ సెల్స్ అనేవి ఇంకా రావు. కాకపోతే ఫస్ట్ ఒకసారి వైఫై అనేది ఆఫ్ ఆన్ అవుతుంది. ఓకే, ఇంకప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు నేను ఒక సైట్ని ఓపెన్ చేయబోతున్నాను. ఆ సైట్ని మీకు చూపించాను, ఎందుకంటే నేను ఎటువంటి సైట్స్ని ఇక్కడ ప్రమోట్ చేయాలనుకోవట్లేదు, మీరు చూడాలనుకోవడం లేదు కాబట్టి ఇక్కడ ఒక సైట్ని ఎంటర్ చేయబోతున్నాను. ఎంటర్ చేసి అది ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా బ్లాక్ అవుతుంది అనేది మాత్రమే చూపిస్తాను. ఇక్కడ నేను ఒక సైట్ని క్లిక్ చేయడం జరుగుతుంది. నేను చేసి కొంచెం వైఫై అనేది నెట్ స్లోగా ఉంది, కాకపోతే మీరు ఫార్వర్డ్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసారంటే ఇక్కడ సైట్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మీరు బ్యాక్ టు సేఫ్ అనే చూపిస్తుంది. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినా మీకు ఎటువంటి సైట్ అనేది ఓపెన్ అవ్వకుండా జస్ట్ ఇలాగే మీకు చూపిస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లల ఫోన్లో ఇలా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ సైట్స్ని బ్లాక్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. చూసారంటే ఇక్కడ IP స్టాటిక్స్ ఉంది కదా, దాని స్టాటిక్స్లో పెట్టుకోండి. IP అడ్రస్ ఎటువంటి చేంజెస్ చేయకండి. కింద DS నెంబర్ ఉంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. 208.67.222.123. సేమ్ కింద DS2 కూడా అదే నెంబర్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి, చాలు. ఓకే ఫ్రెండ్స్, నేను మొబైల్ డేటాతో ఇప్పుడు ఎలా ఆఫ్ చేసుకునేది చెప్పబోయే ముందుగా మీరు నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ని కానీ మీరు క్లిక్ చేస్తే నా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీ యొక్క డివైస్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, మీరు నేను పెట్టే లింక్స్ నుంచి మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే మీరు వీడియో పక్కన డౌన్ ఏరో కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయగలిగితే డిస్క్రిప్షన్లోకి వెళ్తారు. అక్కడ నుంచి లింక్స్ కనిపిస్తాయి, మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మొబైల్ డేటాతో ఉన్నప్పుడు అడల్ట్ సెల్స్ని ఎలా బ్లాక్ చేయాలో చెప్తాను. దానికి ముందుగా మీరు నెట్తో కనెక్ట్ అయి ఉండాలి. నెట్తో కనెక్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం ముందు మన ప్లేస్టోర్లో ఒక DNS చేంజర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా DNS చేంజెస్ ప్లేస్టోర్లో లభిస్తాయి. కాకపోతే నేను ఇక్కడ ఒక రెండు DNS చేంజెస్ చూపిస్తున్నాను. కాకపోతే ఒక DNS గురించి చెప్తాను పర్ఫెక్ట్గా, ఎందుకంటే అది బాగా ఉపయోగపడుతుంది. రెండోది అంతగా ఉండదు. దాని పేరు PPDSNR చేంజర్. అది చూడడానికి ఎలా ఉంటుంది, పింక్ కలర్లో. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా పనిచేస్తుంది అనేది. ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు గమనిస్తే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏదో ఒకటి చేయండి. ఇక్కడ యాడ్ బ్లాక్ అని నేను ఒకటి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ ఇందాక మీకు చెప్పిన DNS ఉంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. 208.67.222.123. దీన్ని కాపీ చేయండి. కింద కూడా అదే దాని DNS చేంజర్ని యాడ్ చేయండి. జస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా మీరు పెట్టుకున్నారంటే ఎప్పటికీ పోకుండా ఉంటుంది. గమనించారంటే ఇక్కడ ఇలా మనం పెట్టుకొని ఉంచుకోవచ్చు. మిగతా యొక్క DNS అయితే ఇలాంటి లేదు ఆప్షన్, ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్యాబ్కి ఎంటర్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇదైతే మనం ఎన్నిసార్లు ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు. అందుకే నేను ప్రిఫర్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే వాడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి. మిగతా DNS అయితే ఇలాంటి ఆప్షన్ లేదు, ప్రతిసారి మనం మాన్యువల్గా చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా దీంట్లో అయితే ఒక్కసారి చేసుకుంటే చాలు, మనకి ఉన్నంత వరకు యాప్ ఉన్నంత వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసి మీకు చూపిస్తాను. సేమ్ ఇందాక చెప్పాను కదా, ఒకసారి వైఫై అనేది ఆఫ్ అయ్యి ఆన్ అయినట్టు ఇక్కడ కూడా నెట్ అనేది ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఇప్పుడు మీకు నేను క్రోమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ కూడా నేను ఒక సైట్ని ఎంటర్ చేయబోతున్నాను, అది మీకు చూపించను. కాకపోతే కొంచెం లాగ్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం అది ఆఫ్ చేసి ఆన్ చేసాం కాబట్టి నెట్ కొంచెం స్లో అవుతుంది. కాకపోతే ఇక్కడ నేను ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను. దీంతో కూడా మనం అడల్ట్ సెల్స్ని బ్లాక్ చేసుకోవచ్చు ఈజీగా. కాకపోతే ఇది మొబైల్ డేటాతో ఉన్నప్పుడే మాత్రమే పనిచేస్తుంది, అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. వైఫైతో ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదా,
అలా వస్తుందన్నమాట. చూసారంటే ఇక్కడ కూడా కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వస్తుంది. సేమ్ మీరు బ్యాక్ టు సేఫ్ అయినా అడ్వాన్స్ అయినా క్లిక్ చేయాల్సి ఉంటుంది, తప్పితే సైట్ అనేది ఓపెన్ అవ్వదు. ఇలా మీ యొక్క ఫోన్లో కానీ లేదా మీ పిల్లల ఫోన్లో కానీ ఎయిర్టెల్ సేల్స్ని ఈజీగా ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు వేరే డిఎస్ఎన్ఆర్ చేంజెస్ చూపిస్తాను కావాలంటే మీకు. ఇది కూడా క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది సేమ్ ఇందాక యూజర్ ఇంటర్ఫేస్లో ఉండదు, కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే కస్టమ్ ఎంటర్ మాన్యువల్ ఉంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని కనెక్షన్ చేసుకొని తీసేసుకున్నప్పుడల్లా మళ్ళీ పోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరేది ఏదో ఒకటి నొక్కి చూపిస్తాను. ఇక్కడ 123.56 ఏదో ఒకటి ఇక్కడ నొక్కి చూపిస్తాను. ఇక్కడ మీరు ఎంటర్ చేశారంటే ఇప్పుడు మళ్ళీ మీరు వేరే దాంట్లోకి వెళ్ళారంటే ఇది వెళ్ళిపోతుంది అనమాట, ఉండదు ఇంకా అది. ఆ డిఎస్ఎన్ఆర్ చేంజర్ అనేది మళ్ళీ ఇప్పుడు చూసుకోండి, కస్టమ్ డిఎస్ఎన్ఆర్లోకి వెళ్ళండి, అది ఉండదు, మారిపోతుంది. కాబట్టి ఈ డిఎస్ఎన్ఆర్ అనేది చేంజర్ అనేది డిఎన్ఎస్ చేంజర్ అనేది పెద్దగా అద్భుతంగా పనిచేయదు. నేను ఫస్ట్ చెప్పిన పీపీ డిఎస్ఎన్ఆర్ చేంజర్ని మీరు వాడండి, ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్ బ్లాక్ అనేది అలాగే ఉంది చూసారా. ఇలా మనం ఈజీగా మన యొక్క డిఎస్ఎన్ఆర్ చేంజెస్ని ఈజీగా అక్కడ సేవ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేయండి. దాంతోపాటు మీరు నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేస్తే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ని మీ యొక్క డివైస్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండి మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా ఎయిర్టెల్ సేల్స్ నుంచి బ్లాక్ అవ్వాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియోని వాళ్ళతో పాటు కూడా పంచుకోవచ్చు. వాళ్ళకి షేర్ చేయాలంటే మీరు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాళ్ళకి ఎలా రీచ్ అయితే అలా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.